బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం రికార్డు సృష్టించింది. జూన్ నెలలో 24.8 లక్షల మంది స్వామివారిని దర్శించుకోగా హుండీ కలెక్షన్స్ 100 కోట్లు మార్కును అందుకుంది. అధికంగా జూన్ నెలలో 14వ తేదీన 91,720 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రోజుకు 4 కోట్ల రూపాయలు కానుకలు వచ్చాయని, అత్యధికంగా 30వ తేదీన 5 కోట్ల రూపాయల 30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. గత మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే హుండీలో కానుకల ద్వారా 106.83 లక్షల ఆదాయం వచ్చిందని కూడా తెలిపారు ఆలయ ఈవో ధర్మారెడ్డి. పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా స్వామివారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే గత నెలలో అంటే గత ఏప్రిల్ నెల కావచ్చు, ముఖ్యంగా మే నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ చాలా సాధారణంగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మే నెల 20వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ అన్ని ప్రాంతాల్లో స్కూల్స్ మొదలవుతున్న నేపథ్యంలో, సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో ఆ రద్దీ మాత్రం భారీ స్థాయిలో పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జూన్ నెల మొత్తం స్వామివారి దర్శనానికి 20 గంటలు, 24 గంటలు, 30 గంటలు, 26 గంటలు, 18 గంటలు అంటే ప్రతిరోజు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోని భక్తులు అదేవిధంగా స్వామివారి హుండీకి కూడా అంతే స్థాయిలో కానుకలు వేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో ఎప్పుడు అంటే ఈ 6 నెలల్లో ఎప్పుడూ లేనంత ఆదాయం జూన్ నెలలో మాత్రమే వచ్చింది. ముఖ్యంగా 119.6 కోట్లు అంటే ఎప్పుడూ లేదు. అంటే 110 కోట్లు దాటిన హుండీ ఆదాయం కేవలం జూన్ నెలలోనే అని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే గత నెలకి పోల్చుకుంటే అంటే ఏదైతే మే నెలకి సంబంధించి చూసుకున్నట్టయితే 23 లక్షల పైచులకు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. ఈసారి 24 లక్షల మంది దర్శించుకున్నారు. అంటే టీటీడీ ఒకటే చెప్తోంది, గతంలో శుక్రవారం పూట కేవలం స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే గతంలో 60-65 వేలకు మించి దర్శనం చేసుకునే వాళ్ళు కాదు. కానీ మేము అధికారులు పూర్తిగా సమన్వయంతో సుమారు 80,000 మందికి దాకా దర్శనం కల్పిస్తున్నామని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి భక్తులు ఎక్కడ బయట క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ, ఒకవేళ నారాయణగిరి షెడ్ కావచ్చు, మొత్తం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయినప్పటికీ పూర్తిగా ఒకవేళ 20 గంటలు పట్టినా కానీ స్వామివారి దర్శనం బాగా జరిగిందని చెప్పేసి భక్తులు ఆనందం వ్యక్తం చేయడం కావచ్చు. ముఖ్యంగా స్వామివారి హుండీ ఆదాయానికి సంబంధించి భారీగా భక్తులు కానుకలు సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత జూన్ నెలకు సంబంధించి పూర్తిగా ఆదాయము ఒక తలనీలాలకు కూడా సుమారు 10 లక్షల మంది తలనీలాలు సమర్పించారంటే ముఖ్యంగా ఎంతమంది ఇది చేశారనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే స్వామివారి దర్శనానికి ఏ విధంగా వస్తున్నారు, ముఖ్యంగా ఒకే రోజు అంటే ఒక్కరోజే కేవలం 45,000 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్న పరిస్థితి. అంటే అంత స్థాయిలో జూన్ నెలలో భక్తులు తిరుమలకు వచ్చారు. టీటీడీకి సంబంధించి టీటీడీ అధికారులు ఒకటే చెప్పారు, కేవలం స్వామివారికి సంబంధించినటువంటి హుండీ ఆదాయమే కాదు, ముఖ్యంగా స్వామివారికి ఇచ్చేటువంటి డొనేషన్లు కూడా అంతే స్థాయిలో భారీగా స్వామివారికి సమకూరాయని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ రికార్డుల్లో శ్రీవారి ఫస్ట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే
ప్రతి నెలలో కూడా స్వామివారి ఉండి ఆదాయం 100 కోట్ల మార్కు దాటుతుంది. అంటే కేవలం సినిమాలకు సంబంధించి 100 కోట్లు అంటుంటారు, కానీ స్వామి ఇక్కడ ప్రతి నెల రికార్డు సృష్టిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి నెలలోనూ ఏదో ఒకటి, అంటే 100 కోట్లు, ఒక్కొక్కసారి 106 కోట్లు, 110 కోట్లు, అట్లా స్వామివారి ఉండి ఆదాయంలో మాత్రం రికార్డులు నెలకొల్పుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ సునీల్.